ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మార్చ్ 4వ తారీఖు బుధవారం రోజున 3 చోట్ల నుండి మీకు ధనం లభించబోతుంది. డోంట్ మిస్. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరిగేది ఇదే. ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరికి ఏ చోటు నుండి ధనం అనేది రాబోతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఏ 3 చోట్ల నుండి ధనం లభిస్తుంది, ఎలాంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అనేవి ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి మాత్రం మార్చి 4వ తేదీ బుధవారం రోజున అయితే మీకు ఊహించని విధంగా ధనం అనేది లభించబోతుంది. 3 చోట్ల నుండి మీకు ధనం లభించబోతుంది. ఈ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. వీడియో ఒంటరిగా చూడటానికి ప్రయత్నించండి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి అయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే వీరిపై ఉండటం వల్ల వీరి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు రాబోతున్నాయి. 3 చోట్ల నుండి మీకు ధనం అనేది లభించబోతుంది. ముందుగా ఈ ధనుస్సు రాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు అనేవి వీరు పొందబోతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి కృపా కటాక్షం మీపై ఉండబోతుంది. మీరు చేసిన దానాలు, మీరు చేసిన పూజలు వృధాగా పోలేవు. మీరు కష్టానికి ఈ సమయంలో ప్రతిఫలాన్ని పొందబోతున్నారు. ముందుగా వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో మీ యొక్క వ్యాపారంలో మీకున్న అనుభవం, ఈ సమయంలో వ్యాపార రంగంలో మీకు మంచి ప్రయత్నాలు చేస్తే అందులో మీరు రాణించే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో వ్యాపారంలో ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలు వస్తాయి. కొందరికి వ్యాపారంలో కొందరికి అయితే తొందరగా క్లిక్ అవ్వడం వల్ల మంచి ధనం లభిస్తుంది. కొందరికి కాస్త ఆలస్యం కావచ్చు, కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది. మీరు ఈ సమయంలో వ్యాపారంలో ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలను పొందుతారు. ఊహించని విధంగా ఈ రోజున అయితే వ్యాపార రంగంలో మంచి లాభాలు అందుతాయి. ఊహించని విధంగా ఈ రోజున మీకు ధనం లభిస్తుంది. వ్యాపారంలో మీకు అద్భుతాలు సృష్టించబోతున్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక లాభాలను పొందుతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి అయితే వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా ఈ రోజున మీకు ధనం లభిస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వారు మీకు ఏదైతే అనుభవం ఉందో అటువంటి వ్యాపారం మొదలు పెడితే ఈ రోజున అయితే మీ వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. మంచి లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వారు ఈ రోజున అయితే మంచి సమయం అనేది మీకు
ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజున అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అయితే ఈ విధంగా కూడా మీకు ధనం లభించబోతుంది. మీకు మీ యొక్క వంశపారంగా వచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో అయితే అటువంటి ఆస్తులు మీకు రాబోతున్నాయి. మీ యొక్క వంశపారంగా వచ్చే ఆస్తి వాటి ద్వారా మీరు అధిక లాభాల్ని పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తద్వారా మీరు అధిక ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు మీ యొక్క ఆస్తుల గురించి ఏవైనా గొడవలు ఉన్నాయో అటువంటి పూర్తి గొడవలు తొలగిపోయి మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కావచ్చు, మీ తండ్రి తరపున ఆస్తులు కావచ్చు, మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు న్యాయపరంగా మీకు రావాల్సిన ఆస్తులు అయితే మీకు ఈ రోజున ఖచ్చితంగా వస్తాయి. ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్నారో వారికి మీరు గత కొంతకాలంగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం దక్కట్లేదు అని ఎవరైతే మీరు ఆలోచిస్తున్నారో, బాధపడుతున్నారో అటువంటి వారికి, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మాత్రం ఈ సమయంలో అయితే మీకు జీతాలు, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున మీకు జీతం పెరగటం ద్వారా మీరు చాలా ఆనందిస్తారు. మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు అయితే మీకు ఈ రోజున దక్కుతాయి. ఉద్యోగంలో మార్పులు చేసుకుంటే మంచి లాభాలను పొందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే సేల్స్ ప్రొఫెషన్స్, మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మీడియా రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో రికార్డులు బద్దలు కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఈ రోజున పొందుతారు. మీరు ఊహించని విధంగా మీకు ధనం అనేది మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే గ్రహాలు అన్నీ మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. గోచార రీత్యా మీకు మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉండటం వల్ల ఈ రోజున మీరు ఉదయం లేచిన నుండి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీరు ఖర్చుల విషయంలో బడ్జెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీ యొక్క అన్ని రంగాల్లో పరీక్షలు, సమస్యలు ఎదుర్కోగలుగుతారు. మీ యొక్క పిల్లల ద్వారా మీకంటే తక్కువ అనుభవం ఉన్న వారితో కానీ ఓర్పుగా ఉండాలి. లేదంటే చిన్నపాటి విభేదాలు వస్తాయి. శక్తిని, అభిరుచిని పునీతం చేసే వినోదయాత్రకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో అయితే వ్యాపారంలో మీకు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. ఈ సమయంలో అయితే మీ వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ రోజున అయితే మీ యొక్క జీవిత భాగస్వామి పూర్తి సపోర్ట్ మీకు లభిస్తుంది. తద్వారా మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ రోజున ఆర్థిక స్థితి మీకు ఖర్చులు పెరిగినా కానీ వాటిని అధిగమిస్తారు. అనవసరపు వస్తువులను కొనకండి. ఈ రోజున అయితే పెద్దల ఆశీర్వాదం మీకు ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది. ఈ రోజున అయితే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కార్యాలయంలో ఉన్న ఆటంకాలు ఎదురైతే మీరు పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఈ రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఊహించని అవకాశం ఈ రోజున మీ ముందుకు వస్తుంది. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు అయితే మీకు వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రోజున వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఈ రోజున మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఊహించని ధనలాభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడతారో అంతకు రెట్టింపు ఫలితాలు అయితే మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే మీరు 9 గంటల నుండి 11 గంటల మధ్య కాలంలో ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. ఈ రోజున అయితే ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం కోసం నుదుటిన తెల్లటి
చందనం ధరించడం మంచిది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున లక్ష్మీదేవి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.